ఎవరైనా మన ఇంటికి చుట్టాలు కానీ బంధువులు కానీ వచ్చినప్పుడు, ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వచ్చినప్పుడు ఇలాగ నిమ్కీలు చేసుకొని ఇలాగ టేస్ట్ అయితే చూసి చెప్తాను ఎలా ఉన్నాయో అనేటివి. బయటికి అస్సలు వెళ్ళకండి, ఇంట్లోనే రెడీ చేయండి, అది గోధుమ పిండితో. అయితే చూద్దామా ఎలా చేసామో, ఓకేనా? కేవలం 1 కప్పు గోధుమ పిండి తీసుకొని ముందుగా నేను ఇక్కడ జల్లిస్తున్నాను. ఏమన్నా జస్ట్ నలకలు ఉంటాయేమో అనేసి జల్లిస్తున్నానండి. కొద్దిగా పొడిపిండి అనేది నేను సైడ్కి అనేది తీసేస్తున్నాను. ఇక్కడ కొద్దిగా వామ్ అయితే తీసుకుంటున్నాను. కలోంజీ సీడ్స్, బ్లాక్ సీడ్స్, కొద్దిగా జీరా, కరే లీఫ్ అండి. కరేపాత్తా అంటే కనుక మనము ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేసానంటే కవర్లో పెట్టకుండా విడిగా పెట్టేసాను అనమాట. ఆకులు విడిగా పెట్టేస్తే కనుక చక్కగా ఆరిపోతాయి అనేసి, లేదా మనం బయటైనా పెట్టుకోవచ్చు. బయట పెట్టుకుంటే మళ్ళీ ఎందుకులే అనేసి తీసి 1-2 రమ్మలు బయట పెట్టేసాను అనమాట. అంటే ఫ్రిడ్జ్లోనే ఒక పక్కన పెట్టేసాను కవర్లో లేకుండా. అందుకనేసి మనకి బాగా చక్కగా ఆరింది. దీన్ని కూడా కొద్దిగా అరచేతులు పెట్టేసి చక్కగా ఇలాగ నలిపి కొద్దిగా పౌడర్ లాగా చేస్తే బాగుంటుంది. లేదంటే కనుక చిన్న చిన్న ముక్కల్లాగా అడ్డు వచ్చేస్తుంటుంది. అందుకనేసి కొద్ది నలుపుతున్నాను ఇలాగా. ఎండలో అయితే ఇంకా బెటర్ అనుకుంటాను. ఎందుకంటే కనుక తల్లి అంటే కనుక బాగా కంచి అయిపోయి మనం చేతిలో వేసి అలాగా అనేలోపు బాగా నలుపుతుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపోయినట్టుగా సాల్టు, మొత్తానికి మనము వేసిన జీలకర్ర, మరి ఇంకేమోసాం కరివేపాకు, వాము, బ్లాక్ సీడ్స్, కలోంజీ. బ్లాక్ సీడ్ అంటే కలోంజీ. ఇంకా ఇవి మొత్తానికి ఒకసారి బాగా ఇలాగా సాల్ట్ కూడా వేసాం కదా, అందుకనేసి ఇంకా వాటర్ వేయకముందేమో మనం సాల్ట్ కలిపేస్తే బాగుంటుంది చక్కగా. కొద్దిగా మనము ఇంకా వాటర్ వేయకముందే ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. మొత్తానికి పిండి అయితే ఇంకా మనం ఇలాగా వేళ్ళతో బాగా కలిపేద్దాం. ముందుగా కొద్దిగా వాటర్ జల్లేసి ఒక్కసారి వేయకుండా మనం కొద్దిగా వేసి ఇలాగ వేళ్ళతో బాగా మన చపాతీ ముద్ద ఉంటుంది కదా అలాగా కలిపేస్తున్నాను. చూస్తున్నారు కదా, మన చపాతీ పిండి కన్నా మనం ఇంకా టైట్గానే కలిపామండి. ఎందుకంటే మనం ఇది డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది పీల్చకుండా ఉండాలనేసి. ఇంకొకటి మీరు గమనించాల్సింది ఏంటంటే ఇందులో నేను సోడా అనేది ఏం యాడ్ చేయలేదు, ఒట్టి సాల్ట్ ఒకటి యాడ్ చేశాను. మనం మినిమం ఎంత తక్కువ అన్నా కానీ సరే జస్ట్ 20 నిమిషాలైనా కానీ సరే దీనికి మనం రెస్ట్ ఇవ్వాలి. ఇలాగ ఏదో ఒకటి అంటే గాలి ఆరకుండా నీట్గా ఇలాగ మూసి వదిలేద్దాము 20 నిమిషాల పాటు. పిండి ఒక్కసారి మనం పీట మీద పెట్టేసి బాగా ఇలాగ కలిపేద్దామండి. ఒక్కసారి ఇందులో 2 ముక్కలు అయితే చేశాను. కొద్దిగా పొడిపిండి అనేది చల్లేసాను పీట పైన. 2 సైడ్ అనేది మనం పిండి అనేది కొద్దిగా పొడిపిండి వేసాను. ఒక పెద్ద రోటీ తయారు చేయాలి.
ఇప్పుడు మనం ఇలా తిక్కుతూ ఉన్నాం కదా రోటీ, చూడండి ఎంత చక్కగా మనం వేసిన జీరా కానీ, బ్లాక్ సీడ్స్ కానీ, కర్రీ లీఫ్ కానీ, పీట కొద్దిగా కాలు కరెక్ట్గా లేనట్టు ఉన్నాయి, ఎగిరెగిరి పడిపోతుంది పీట. స్నాక్స్ సాయంత్రం పూట పిల్లలకు చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి మరి మీరు చూస్తున్నారు కదా. సరే, ఇప్పుడు మనము ఒక కత్తి అయితే తీసుకున్నాను. ఈ కత్తి ద్వారా మనము ఏ సైజ్ కావాలంటే ఆ సైజు, ఏ షేప్ కావాలంటే ఆ షేప్. సేఫ్ అంటే జాగ్రత్త, షేప్ అంటే ఒక. ఓహో సరేనండి, అదే మా అమ్మాయి చెప్పింది కదా. నమ్కిన్స్ చేస్తున్నావు కదా నో 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 నువ్వు అన్నీ లేనిపోనివన్నీ ఐడియాలు ఇస్తావే. చేయబోమి ఆకలిగా ఉంది నాకు. అంటే ఓకే, ఇది ఇలా రావాలి, ఇది ఇలా రావాలి, ఇది ఇక్కడి నుండి రావాలి, మళ్ళీ ఇది ఇక్కడి నుండి రావాలి. అంటే నేను పెట్టినట్టుగా ఘాటును మీరు పెట్టాలని నేను రూల్ అయితే ఏం లేదండి, మీకు నచ్చినట్టుగా మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా? ఈ ఘాట్లు మనం ఎలా పెట్టామో అలాగే పెట్టాలని రూల్ అయితే లేదు ఇక్కడ. ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ మీద ఇవి వేసేద్దాం. అయితే ఇలాగా చూస్తున్నారు కదా, జస్ట్ కొద్దిగా ఆరాలి అండి, లైట్గా, మరి ఎక్కువ ఏం కాదు. ఎంత ఫాస్ట్గా అయిపోయింది చూడండి, ఇది కుకింగ్ చాలా ఫాస్ట్గా. సాయంత్రం పూట చూడండి అబ్బా, టీలు కాఫీలు తాగేటప్పుడు మజా చేసి చేసి తినండి, ఇవి చాలా బాగుంటాయి. ఫాస్ట్గా మన చపాతీ పిండిలాగా, చపాతీ పిండి ఉంటే చాలు ఇంట్లో, చపాతీ బదులు మనం ఇవి చేసుకోవచ్చు. మా అమ్మాయికి తెలిసిపోయింది చూడండి అప్పుడే. పెద్ద పీసులు. నిజమా? ఇంకేనా, నీకెలా తెలుసు? అలాగే కట్ చేస్తాం కదా. ఓహో, కొద్దిగా నాలెడ్జ్ కూడా ఉంది మా అమ్మాయికి. ఇంకా లేదేమో అనుకున్నా నేను. చేసిందిలేండి మా అమ్మాయి కూడా ఒకసారి 2 సార్లు చేసావు కదా. వన్ బై వన్ దగ్గర లేకుండా కొద్దిగా, అంటే చిన్నగా గాలి ఆడితే బాగుంటుంది. ఫాస్ట్గా మనం ఫ్రై చేసేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఫాస్ట్గా మనం ఫ్రై చేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా సింపుల్ అండి. చూస్తున్నారు కదా, ఇవి మాత్రం చిన్న పెద్ద లేదంటే ఇంకా ఏ డబ్బాలు ఏ స్టోర్లు అయినా కానీ సరే మీరే కటింగ్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. అయితే ఇంకా ఇది కొద్దిగా అలా పెట్టు. ఏమండి, ఇందాక మనం ఎలా చేసుకున్నామో సేమ్ ఇంకా అలాగే ఇది కూడా, మరి ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇందాక చూసాం కదా రోటీ, అదే రోటీ మాదిరిగా ఇది కూడా చకచకా చేసేసి చకచకా కటింగ్ చేసేద్దాం. చూస్తున్నారు కదా, ఇందాక మనం చేసి పెట్టుకున్నాం కదా, ఒక 10 నిమిషాల టైం అయితే ఇంకా ఇచ్చానంటే రెస్ట్ ఇచ్చాను. బాగా రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడైతే ఇంకా ఇవి ఫ్రై అయితే చేస్తున్నాను. ఆయిల్ అయితే ముందుగానే వేసి బాగా వేడెక్కిన తర్వాత తగ్గించమంట. ఇప్పుడు నేను ఫ్రై అయితే చేస్తున్నాను. స్నాక్స్ చాలా బాగుంటాయి. ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనము జస్ట్ ఇలాగా స్నాక్స్ లాగా రెడీ చేసుకోవచ్చు. చాలా సింపుల్, చాలా ఈజీ, ఫాస్ట్గా కుక్ అవుతాయి. 1 బై 1 వేయండి, మీకు నచ్చినట్టుగా వేయండి, ఫ్రై చేయండి. వేసిన వెంటనే కలపకుండా జస్ట్ ఒక 2 మినిట్స్ తర్వాత మీరు ఇలాగా చూడండి. అంత వెంటనే 1 బై 1 వేసినా కానీ సరే ఎక్కడ మనకు ఒకటి అసలు జాయింట్ అవ్వకుండా ఎలాగా 1 బై 1 సపరేట్గా ఉన్నాయి చూడండి. ఇవి మాత్రం కొద్దిగా మంచి రంగు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేద్దామండి. నూనె మాత్రం బాగా హీట్ ఎక్కింది అనుకోండి, మంట అయితే తగ్గించేసి ఫ్రై చేయండి. బాగా లోపల ఉండి కాలాలి కదా. నూనె కొద్దిగా
అటు ఇటుగా ఉండి అంత వేడిగా లేదనుకుంటే జస్ట్ కొద్దిగా హై పెట్టండి, మరి తర్వాత తగ్గించేయండి. చూస్తున్నారు కదా, మనకి ఈ కలర్ వచ్చేంత వరకు వేడి చేసి ఇది రాగానే మనము ఇంకా బయటికి తీయడమేనండి దీని పని. కొద్దిగా ఆయిల్ కూడా మనకు డ్రై అవ్వాలంటే కనుక జస్ట్ కొద్దిసేపు ఇలాగా పెట్టుకొని ఉంచేద్దాము, జస్ట్ 2 minutes. వన్ సైడ్ అయితే ఇలా పట్టుకున్నానండి, ఆయిల్ డ్రై అవుతుంది అనేసి, అంటే కొద్దిగా జస్ట్ డ్రై అయిన తర్వాత వదిలేయచ్చు అనేసి. ఒక పక్కన మాత్రం మనకు హీట్గా ఉంది కదా ఆయిల్, అందుకనేసి టైం వేస్ట్ ఎందుకనేసి 1 by 1 ఇలాగే వేస్తున్నాను. మన ఇంటికి ఎవరైనా కానీ సరే, చుట్టాలు కానీ గెస్ట్ ఎవరైనా మాకు తెలిసిన వాళ్ళు అయినా కానీ సరే వచ్చారనుకోండి, జస్ట్ టీతో పాటు ఇవి ఇచ్చామనుకోండి, స్నాక్స్ సూపర్ డూపర్గా ఉంటుంది, చాలా బాగా కూడా ఉంటాయండి. ఇవి చాలా ఫాస్ట్ కుకింగ్. ఇప్పుడు అయినటివి ఒక ప్లేట్లో ఇలాగా చూస్తున్నారా, క్రంచీ సౌండ్ వచ్చిందా? మీకు ఇంకా క్రంచీగా రావాలనుకుంటే జస్ట్ వేడి మీద మీకు అంత క్లియర్గా కనిపించదు, కొద్దిగా లైట్గా ఒక 2 minutes తర్వాత ఇంకా గట్టిగా అయిపోతాయి, అంటే క్రంచీగా. ఇప్పుడు మనకి 2 minutes అయిపోయినాయండి. ఇందులో వేసిన తర్వాత ఒక్కసారి అయితే ఇంకా తిరిగేద్దాము. అడుగునేటివి ఇలాగా పైకి తేలేలాగా, పైవి మాత్రం అడుగుకి వెళ్ళేలాగా ఒకసారి ఇలాగా జాలర్తో మనం ఇలాగా కలిపేద్దాం. జస్ట్ ఇవి ఒకటికొకటి మాత్రం జాయింట్ అవ్వడము, కష్టంగా ఉండడము అలాగైతే ఏమి ఉండవు. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న గోధుమ పిండితో, 1 కప్పు గోధుమ పిండితో స్నాక్స్ పిల్లలు ఏమన్నా కానీ సరే కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పుడు, ఏడ్చినప్పుడు మనం చేసి ఇవ్వాలా అనుకుంటే కనుక జస్ట్ హెల్తీ ఫుడ్ ఇలాగ ఇంట్లోనే చేసి ఇవ్వండి, చాలా బాగుంటుంది.